ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వర్షాకాలంలో మనము అంటే భార్య భర్తలు పిల్లలు మన ఫ్యామిలీ అసలు ఒక్క యాంటీబయాటిక్ వాడకుండా, జలుబు దగ్గుకి నార్మల్ ఉపశమనానికి కూడా మందులు వాడకుండా, అసలు ఒక్కరోజు కూడా సిక్ అవ్వకుండా అలా ఉండాలంటే ఈ వర్షాకాలంలో మీకు రక్షణ కోసం ఏం చేయాలి చెప్తాను. ఇక్కడ మీరు వారానికి ఒక్కసారి ఉపవాసం మాత్రం తప్పనిసరిగా చేయండి. పిల్లలకైతే వారానికి ఒక్కసారి అవసరం లేదు, కానీ ఎప్పుడన్నా ఆదివారం రోజున మాత్రం ఒక పూట ఉపవాసం పెట్టండి. ఆదివారం నాడు వెరైటీలు పెడతారు కదా, టిఫిన్ పెట్టకండి. ఆదివారం నాడు మధ్యాహ్నం 12కి 1 గంటకి లంచ్లోనే ఇక్కడ చేయాల్సిన టిఫిన్లన్నీ అక్కడ చేసి లంచ్లో టిఫిన్స్ భోజనం అన్నీ కలిపి తినేయమనండి. లేకపోతే సాయంకాలం టిఫిన్ చేసుకోండి. సండే 12-1 గంట వరకు ఒట్టి నీళ్ల మీదే తేనె నీళ్ళు కాస్త మంచినీళ్ళు ఇచ్చి ఆఫ్ లంకడం చేయమనండి. అదే పెద్దలు అనుకోండి, మండే మీరు కంప్లీట్గా 1 డే ఫాస్టింగ్, ఇది మానకండి. ఈ 1 డే ఫాస్టింగ్ చేసిన, హాఫ్ డే ఫాస్టింగ్ చేసిన IGF-1 అనేది బాగా పెరుగుతుంది. ఈ IGF-1 పెరిగితే ఇది లివర్లో తయారవుతుంది. పొట్టకి సెలవు ఇచ్చినప్పుడు లివర్లో పెరిగి మన బోన్ మ్యారోని స్టిమ్యులేట్ చేసి తెల్ల రక్త కణాలని మంచిగా ఎక్కువ ప్రొడక్షన్ చేసేసి, అట్లాగే T సెల్ కౌంట్ B సెల్ కౌంట్ని పెంచి వైరస్ బ్యాక్టీరియాల మీద దాడి ఎప్పటికప్పుడు సమర్థవంతంగా చేయటం కోసం అవి రెడీగా ఉత్పత్తి అయి ఉంటాయి. దాని విరుగుడు B సెల్స్ యాంటీబాడీస్ని తయారు చేస్తాయి. IGF-1 పెరిగితేనే ఈ మెకానిజం ఇలా యాక్టివేట్ అవుతుంది. IGF-1 24 అవర్స్ బాగా పెరిగే మెకానిజం ఫాస్టింగ్లో IGF పెరిగినట్టు ఎందులోనూ పెరగదని రుజువైంది. కాబట్టి ఈ సీజన్లో వారానికి ఒకసారి పేరెంట్స్ ఫాస్టింగ్, పిల్లలకి హాఫ్ డే ఫాస్టింగ్ ఇట్లా పెట్టుకోండి. ఇక రెండవది, ఈ వర్షాకాలంలో సిక్ అవ్వకూడదంటే మీరు పెద్దలైతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయండి. పిల్లలైతే పగల మాత్రమే తినాలి, సూర్యాస్తమైన తర్వాత తినకూడదని నియమం పెట్టుకోవాలి. మీరు వర్షాకాలం ఆకలి తక్కువ ఉంటుంది, వర్షాకాలం అరుగుదల కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ వర్షాకాలంలో ఎప్పుడు మీరు ఫాలో అవ్వకపోయినా మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 లోపే తినాలని నియమం పెట్టుకోండి. పెద్దలైతే 2 సార్లే 10-11 గట్టిగా ఒకసారి తిన్నారా, ఈవినింగ్ 6 లోపు ఇంకోసారి తినేసేయండి. 16 గంటలు నోటికి తాళమేయండి. ఈ 16 గంటల గ్యాప్లో రాత్రి 10కి డైజెషన్ స్టాప్ అయిపోయిన దగ్గర నుంచి IGF-1 ప్రొడక్షన్ లివర్లో మొదలయ్యి రేపు మార్నింగ్ 10 వరకు మీరు తినరు కదా, ఆ లోపు IGF-1 ఫుల్గా ప్రొడ్యూస్ అవుతుందటండి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ IGF-1 ప్రొడక్షన్కి బాగా సహకరిస్తుంది. అందుకని పెద్దలందరూ రోజుకు 2 సార్లు తినండి, వర్షాకాలంలో సిక్ అవ్వరు. పిల్లలకి అంటారా, మార్నింగ్ 7:30-8కి బ్రేక్ఫాస్ట్ పెట్టండి, మధ్యాహ్నం 12 to 1 లంచ్ పెట్టండి, ఈవినింగ్ 5 to 6 డిన్నర్ పెట్టేయండి. 6 తర్వాత అసలు గేట్ క్లోజ్. రాత్రి 10 గంటల నుంచి మీ పిల్లలకి మార్నింగ్ 8 వరకు IGF-1 ప్రొడక్షన్ పెరుగుతుంది. ఎర్లీగా డిన్నర్ తినేస్తే మీకు ఇంకో 2 గంటలు ఎక్కువ అవుతుంది. అది పెద్దలకి డిఫరెన్స్ అది. ఇది రెండవదిగా ఫాలో అవ్వండి. మూడవది, సాధ్యమైనంత వరకు మండే టు సాటర్డే ఈ 6 రోజుల పాటు మండే టు సాటర్డే వరకు డిన్నర్లో ఉడికిన ఆహారం తినకుండా నానబెట్టిన నట్స్ 3-4 రకాల 5 రకాల విత్తనాలు మీ ఇష్టమైనవి పెట్టుకోండి. ప్రొద్దునే నానబెడితే సాయంకాలం నానతాయి. ఈ నానబెట్టిన నట్స్ కాస్త ఏదన్నా 2 రకాల ఫ్రూట్స్ పెట్టుకుని డిన్నర్ని అట్లా ముగించేసేయండి. ఇటు పిల్లలైనా పెద్దలైనా ఎవరికైనా నట్స్ తింటే మంచి ఎనర్జీ, మంచి ప్రోటీన్, మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రూట్స్ వీటి ద్వారా వెళ్ళిపోతుంది. అందుకని డిన్నర్ మాత్రం ఉడికిన ఆహారం తినకుండా న్యాచురల్ ఫుడ్ తింటే లివర్ బాగా యాక్టివ్గా మన రక్షించే ప్రయత్నం తెల్లవారులు చేస్తుంది. ఆ ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పవర్ని బూస్ట్ చేసే మరి IGF-1 ప్రొడక్షన్ బాగా పెరుగుతుంది అనమాట. దీనితో పాటు పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు T సెల్ ఫ్యాక్టర్ 7 అనేది బాగా రిలీజ్ అవుతుంది. ఈ T సెల్ ఫ్యాక్టర్ 7 పెరిగిందా అసలు మీకు ముసలితనంలో సరే 70 ఏళ్ళు దాటినా కూడా ఇమ్యూనిటీ డౌన్ అవ్వదు. ఆ T సెల్ ఫ్యాక్టర్ 7 డౌన్ అయిందా 40 ఏళ్ళకే ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది మీకు. అందుకని IGF-1 ఎంత పెరిగితే T సెల్ ఫ్యాక్టర్ 7 అనేది అంత పెరుగుతుందట మీకు. అందుకని ఇది బాగా ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పవర్కి బాగా మంచిది. అందుకని డిన్నర్ న్యాచురల్ ఫుడ్ తినండి. 3. 4వది, ఈ సీజన్లో మీకు జ్వరము, జలుబు, దగ్గు, కఫము, థ్రోట్ ఇన్ఫెక్షన్, టాన్సిల్స్ ఇన్ఫెక్షన్, డొంగు ఫీవర్ సిమ్టమ్స్, టైఫాయిడ్ సిమ్టమ్స్ ఏవైనా రావటానికి ముందు 1 రోజు 2 రోజుల ముందు మీ బాడీ మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది, ఏదో ట్రబుల్ రాబోతున్నది, నువ్వు జాగ్రత్త పడు అని. గొంతులో అనీజీగా ఉండటం,
కొంచెం నొప్పిగా ఉండటం, కొద్దిగా కఫం రావటం, కొద్దిగా జలుబు తుమ్ములు లాంటి లైట్ సిమ్టమ్స్ కనపడటం, ఒళ్ళు నొప్పులుగా పులపరంగా ఉండటం, ఆకలి అయిపోవటం, తినాలనిపించకపోవటం, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ మీ లోపల ఏదో కొత్త క్రిములు ఎంటర్ అయినప్పుడు వచ్చే సిమ్టమ్స్. ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు మీకు జ్వరం వచ్చాక తిండి మానేయటం వేరు, అది ఏమి రాకుండా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా బాడీ హింట్ ఇచ్చినప్పుడు 2 రోజుల ముందే మీరు ఫాస్టింగ్ చేసేసేయండి, లంకణం పెట్టేసేయండి. అప్పుడు తినకపోయారా 1-2 డేస్లోనే మీరు సిక్ అవ్వకుండా బాడీ T-సెల్ ఫ్యాక్టర్ 7ని బాగా పెంచుకుంటుంది, IGF-1 బాగా పెంచుకుని ఫైటింగ్ 24 అవర్స్ నాన్ స్టాప్గా చేసేస్తుంది. అలా బాగోనప్పుడే మీరు లంకణం పెట్టేసి తేనీళ్ళతో ఉన్నారా 4-3 సార్లు తేనీళ్ళు రోజులో తాగండి. కొబ్బరి నీళ్ళు తేనీళ్ళ మీద ఉండండి 2 రోజుల పాటు. అసలు మీకు ఫీవర్ రావటం కానీ, జలుబు దగ్గు రావటం కానీ, కఫం రావటం కానీ అది స్ప్రెడ్ అవ్వకుండా, వైరస్ క్రిములు డెంగ్యూ ఫీవర్కి టైఫాయిడ్ కారణమైన వెళ్ళినా అది స్ప్రెడ్ అవ్వకముందే బాడీ ఫైట్ చేసి చంపేస్తుంది అనమాట. అందుకని అసలు సిక్ అవ్వకుండా, ఒకవేళ టైఫాయిడ్ డెంగ్యూ ఫీవర్ లాంటి ఏమైనా వైరస్ అటాక్స్ వచ్చినాయి అనుకోండి, అలాంటప్పుడు మీకు హాస్పిటల్కి వెళ్ళి ప్లేట్లెట్స్ తగ్గే స్థితి, హాస్పిటల్కి వెళ్ళి టైఫాయిడ్కి 7 రోజులు 10 రోజులు పడుకునే స్థితి రాదు. 4-5 రోజుల్లో టైఫాయిడ్ తగ్గిపోతుంది. డెంగ్యూ ఫీవర్ ఎవ్వరికి ప్లేట్లెట్స్ తగ్గవు, అంత సేఫ్గా బయటపడతారు. 2 రోజుల ముందు అతి ముఖ్యమైన పీరియడ్ అనమాట జ్వరం రావటానికి. ఇప్పుడు చూడండి, హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే ఫస్ట్ 5-10 నిమిషాలు, పావుగంట, ఫస్ట్ అవర్ అంటారు కదా, ఫస్ట్ అవర్ లోపు ఎంత తక్కువ టైంలో మీరు హాస్పిటల్కి వెళ్ళగలిగితే అంత సేఫ్గా మీరు ప్రాణాపాయం నుంచి బయటపడతారు. అట్లాగే ఆ సిమ్టమ్స్ వచ్చినప్పటి నుంచి మీరు 2 రోజులు తినేదాన్ని బట్టి మీరు సిక్ అయ్యేది ఎక్కువైపోతుంది, మూలపడేది ఎక్కువైపోతుంది, యాంటీబయాటిక్స్ వాడకం అవసరం పెరిగిపోతుంది. అక్కడ వచ్చాక మీరు వాడుతున్నారు, బాడీలోకి ఎంటర్ అయినప్పుడే బాడీ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవ్వకముందు ఫైటింగ్ మెకానిజం అలర్ట్ చేసుకోవడానికి 2-3 రోజులు ముందు ప్రికాషన్ ఇస్తుంది. వర్షం రావడానికి ముందు ఉరుములు, మెరుపులు, చల్లగాలులు ఎట్లా హింట్ ఇస్తుంది మనకి, మబ్బులు ఎట్లా తెలియజేస్తాయి, అట్లాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు మీరు కనుక ఫ్యామిలీ తేనీళ్ళు మంచినీళ్ళు ఇచ్చి పొట్ట మార్చారా, సిక్ అవ్వకుండా ఈ వర్షాకాలం మూలపడకుండా మీరు హాస్పిటల్కి యాంటీబయాటిక్ జోలికి వెళ్లకుండా హాయిగా రక్షించుకోవడానికి ఇది ఒక మంచి మెకానిజం. కానీ నేచర్ అట్లా చక్కటి డైరెక్షన్ ఇస్తున్నది. సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ అడ్వైజ్ మీరు ఫాలో అవుతున్నారు, అది తప్పు కాదు. ఆ డాక్టర్ కంటే గొప్ప సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఈ శరీరం. అందుకని దీన్ని గనక మనం చేయగలిగితే ఇంకా బాగుంటుంది. ఈ సీజన్లో మీరు హెల్దీగా రక్షించబడతారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.